వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు చల్లచారు బజ్జీ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. చల్లచారు బజ్జీలకి ముందుగా శనగపిండి కలుపుకోవాలండి. సరిపోతుంది. ఒక 4 స్పూన్లు వేసిన నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం ఓమ, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం చిటికెడంత పసుపు. ఇలా కొంచెము వంట సోడా. ఇది మంచిగా పొంగడానికి వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. కొంతమంది ఉల్లిగడ్డ కూడా వేసి చేసుకుంటారు, కానీ అసలు ప్రాసెస్ అయితే ఇట్లనే చేసుకుంటారు. దీనిలో మంచిగా అది ఇట్లా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టిన కొంచెం నూనె వేడైన తర్వాత ఇవి వేసుకున్నాం. ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. నూనె వేడైంది, బజ్జీలు వేద్దామండి. ఇవి ఇట్లా తోకలుగానే వస్తాయి. మనం ఉల్లిగడ్డకి ఇట్లా వేయలే కదా. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఫుల్ పెడితే లోపల పచ్చిగా ఉంటాయి, బయటనేమో వేగుతాయి. బయట అంతా బ్లాక్ అయిపోతుంది. ఒక 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వేగినాక కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం అది స్లోగా వేయించుకుంటేనే లోపల వరకు వేగుతాయి, కాబట్టి కొంచెం మెల్లగా వేయించుకోవాలి స్లోగా. ఈ బుడగలు పోయినాయి అంటే ఇక మనకి వేగినట్టే. ఇప్పుడు ఇవి అయిపోయినాయి. ఒక ప్లేట్లో తీసుకుందామండి. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వాయి కూడా సేమ్ ఇట్లా వేసుకో. ఈ చల్లచారులు వేస్తే చాలా బాగుంటాయి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే నాకు తెలియదు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చినాక, ఆ పెళ్ళైనాక అప్పుడు వాళ్ళ ఇంట్లో తిన్నా. ఇక అప్పటి నుండి నాకు కూడా అది చాలా ఇష్టము. ఎప్పుడైనా పిల్లలకి చేస్తే కానీ ఇప్పుడు మన వీడియో కోసం అయితే చేస్తున్నా మళ్ళీ. ఇవి కూడా మా సేమ్ మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి తీసి పక్క పెట్టుకోవాలి. ఇక ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, తీసేసుకోవాలి. ఇది రెండో వాయి. ఫస్ట్ తీసిన కదా, ఇది సెకండ్ వాయి కూడా చేసిన. అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ తీసేసుకొని మనము కడాయి పెట్టుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని చేసేసుకోవాలి. ముందుగా ఇట్లా పెరుగును మనం ముందుగా గిల కొట్టుకోవాలి. దీంట్లో 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. అయితే ముందు మనం పెరిగేసి మనం చేసినాం అనుకో, ఈ పెరుగు విరిగిపోతుంది. కాబట్టి ఇలా ఒక 2 స్పూన్ల శనగపిండి కూడా ఇలానే కలుపుకోవాలి.
కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది చాలా లూజ్గా ఉండాలి. ఈ బజ్జీలు మొత్తం ఇట్లా స్పాంజ్లా గుంజుకుంటాయి అందులో వేసిన తర్వాత. అందుకని ఇది బాగా లిక్విడ్గా ఉండాలి. ఇప్పుడు ముందు మనం దాంట్లో పోసిన తర్వాత మనం ఎంత వాటర్ కావాలో చూసుకొని మళ్ళీ కూడా పోసుకోవచ్చు. ఇట్లా అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ మనం తర్వాత ఇప్పుడు మనం పోపు చేసేటప్పుడు అన్నీ వేసుకుందాం. ఏమేమి వేయాలో నేను చెప్తా. ఇప్పుడు ముందుగా నేను ఇట్లా ఉల్లిగడ్డ, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర, దీంట్లోనే కొన్ని ఒక ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇట్లా ఇవి కొంచెం వేగాలి. కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ 2 వేసుకుంటాను. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. ఈ విధంగా వేగేటప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా. దీంట్లో కొంచెం పసుపు, ఈ రెండు కొంచెం మంచిగా వేగాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినది మజ్జిగ కూడా పోసేస్తాం. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడే మనం సాల్ట్ ఎట్లుందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తున్నాను నేను. కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన, ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బసిలిందండి. ఈ విధంగా ఉండాలి. ఇది మళ్ళీ చల్లగా అయిందంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటాము. కొత్తిమీర వేసేసుకొని ఇది కొంచెం చల్లగా అయినాక ఇవి బోండాలు వేసుకోవాలి, బజ్జీలు వేసుకోవాలి. లేకుంటే ఇవి ఏంటంటే మొత్తము ఇట్లా దాంట్లోనే విరిగిపోతాయి ఇవంతా. ఇది దించేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు కొంచెం చల్లగైన తర్వాత నేను చూపెడతా, అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బజ్జీలు వేసుకున్నామండి. ఇప్పుడు ఇది చల్లగా అయింది. ఇంకొంచెం వేడి, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడే ఇవి వేసుకుంటే ఇవి పీల్చుకుంటాయి. కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి ఇది. ఇవి ఇలా నాన్న తర్వాత బాగుంటాయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.